బాబాయ్ నువ్వే అనుకోకు, బుద్ధితో మాట్లాడినాక నీకు ఏ విషయం అని చెప్తా. సరే బిడ్డ, మరి నేను పోయి వస్తా. సరే బాబాయ్. అమ్మా ఇంకా బండి తానే తీసుకురావే. బండి తాళం చేయందుకు బిడ్డ, మళ్ళీ ఎక్కడికి పోతాండ్లు? ఎట్లే నాకు తాళం చేయి అమ్మా. మళ్ళీ ఏమైంది బిడ్డ, ముఖం అంతా గట్లున్నది మళ్ళా? ఏం చెప్పాలనే అమ్మ, నిన్నటి రాక నాకు జానకితో ప్రాబ్లం అనుకున్నా, ఇప్పుడు నా దోస్తురాలతో కూడా ప్రాబ్లం అయింది. ఇవ్వాలి నమ్మద్దే అమ్మ ఈ ప్రపంచంలో. ఇక మళ్ళీ బిట్టుగాడు సూరిగాడు ఏం చేసిండ్రా? నిన్నటిదాకా మంచుకున్నారు కదా మీరు ముగ్గురు. నిన్నటి రాక మంచిగానే ఉన్నామమ్మా, కానీ నాకు వాళ్ళు చెప్పకుండా ఏమేమో చేస్తాలే. నేనేమో జానకి గురించి ఆలోచించుకుంటుంటానా, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటాను. నీకు చెప్పకుండా వాళ్ళు ఏమో చేస్తాను అంటే మరి కలిగిట తాగుతారులారా వాళ్ళు? ఏ కళ్ళు మందు కాదు అమ్మ, నీకు చెప్పిన అర్థం కాదు. నేను అట్లా పోయి ప్రశాంతంగా ఇక్కడ నన్ను కూర్చుంటా, వచ్చే వరకు అన్నం ఇట్లా పెట్టు. బిడ్డ గా బయటికి పోయి ప్రశాంతంగా ఉంటానంటానేవేంద్రా? నేను ఇంట్లో నిన్ను ఏమంటానరా? నేను కొడుకా నీకేం తక్కువ చేస్తానరా? నేను నువ్వు ఏం తక్కువ చేస్తలేవమ్మా, నన్ను మంచిగానే చూసుకుంటా.